ఆ రోజు రాత్రి గడియారంలో ముళ్ళు సరిగ్గా 3:30 దగ్గర ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక వింతైన అరుపు. మనిషి అరుస్తున్నాడో లేక ఏదైనా జంతువు అరుస్తుందో అర్థం కాని పరిస్థితి. చూస్తుండగానే ఆ గదిలో ఉన్న అల్మారాకి తన తలను బాదుకుంటున్న ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే రక్తపు దారాలు. ఆ కళ్ళల్లో ఉన్నది ఆ అమ్మాయి కాదు, ఏదో భయంకరమైన శక్తి. ఆ శక్తి తన గొంతుతో ఇలా అంటుంది, ఎవడ్రా నన్నాపేది? ఈ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నేను వదలను. నమస్కారం మిత్రులారా, ఈరోజు మన ఛానల్లో అత్యంత భయంకరమైన ఒక యథార్థ సంఘటన మనం వినబోతున్నాం. ఈ కథ విన్న తర్వాత మీరు గదిలో ఒంటరిగా ఉండాలంటే ఖచ్చితంగా భయపడతారు. ఈ కథ మనకు పంపిన వ్యక్తి పేరు కిరణ్. కిరణ్ చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరులో ఫ్యాన్సీ స్టోర్ నడుపుతుంటాడు. కిరణ్ ఇంటికి కొంచెం దూరంలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుటుంబం ఉండేది. ఆయన పేరు రాజారావు గారు. ఆర్మీలో చేసిన ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన భార్య సుశీలమ్మ చాలా మంచి మనసున్న ఆవిడ. ఆయనకు 3 పిల్లలు. పెద్దవాడు వంశీ, ఆ తర్వాత అమ్మాయి దివ్య, ఆఖరివాడు చైతన్య. కిరణ్ కూడా వాళ్ళింట్లో ఒక ఇంటి మనిషిలా ఉండేవాడు. తనకు అక్క చెల్లెలు లేకపోవడంతో దివ్యానే చెల్లెగా భావించేవాడు. ప్రతి సంవత్సరం దివ్య కిరణ్కు రాఖీ కట్టేది. వాళ్ళ 2 కుటుంబాల్లో ఎలాంటి విభేదాలు అస్సలు ఉండేవి కాదు. ఏదైనా పండుగ జరిగితే అందరూ కలిసి ఒకే ఇంట్లో చేసుకునేవారు. అంతా సవ్యంగా సాగుతుందన్న సమయంలో 2020 ఆ కుటుంబంలోకి ఒక తుఫానులాగా రాజారావు గారి అక్క ప్రవేశించింది. ఆమె పేరు నాగమ్మ. నాగమ్మ రాజారావు గారికి 1 కిలోమీటర్ దూరంలోనే తన 3 పిల్లలతో కలిసుండేది. ఆమె భర్త 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు. 2013లో రాజారావు గారి తండ్రి చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచాడు. కానీ నాగమ్మ మనసులో ఎప్పుడూ ఏదో ఒక అసూయ ఉండేది. తనకి తక్కువ ఆస్తి వచ్చిందని, తన ఆడపిల్లల పెళ్లికి డబ్బులు కావాలని గొడవ పడడం మొదలుపెట్టింది. రాజారావు గారు చాలా మంచి వ్యక్తి కావడంతో ఊరి జనం ముందు గొడవ పడడం ఇష్టం లేక తన సొంత భూమిలో నాగమ్మకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు. కానీ దురాశకు అంతం ఉండదు కదా. 2021లో చివరి భూమి కొలతలు జరిగినప్పుడు తెలిసిందేంటంటే నాగమ్మ కావాలనే రావు గారి భూమిని ఆక్రమించుకునేందుకు రోజు గొడవ పడేదని. ఆ రోజు జరిగిన గొడవ మామూలుగా లేదు. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. అప్పట్నుండి 2 కుటుంబాల మధ్య మాటలు లేవు. కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా నాగమ్మ రాజారావు గారింటికి వచ్చింది. తన మనవడి పుట్టినరోజని చెప్పి గతాన్ని మర్చిపోదామని చాలా ప్రేమగా నటించింది. ఆమె చేతిలో ఒక గిన్నె నిండా హల్వా ఉంది. రాజారావు గారు ఆప్యాయంగా ఆ హల్వా తీసుకొని అందరికీ పెట్టారు. ఆ హల్వా తిన్న 6వ రోజే దివ్య ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. దివ్యకు భయంకరమైన కలలు వచ్చేవి. ఆమె శారీరక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ప్రతి నెల వచ్చే పీరియడ్స్ సైకిల్ మారిపోయి నెలల తరబడి రక్తస్రావం అయ్యేది. ఇంట్లో ఎప్పుడూ చూడని విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. దివ్య చదువులో చాలా చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్తూ తన ఖర్చులు తానే సంపాదించుకునేది. అలాంటి అమ్మాయి ఇప్పుడు పిచ్చిదానిలా మారిపోతుంటే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒకరోజు దివ్య, ఆమె తల్లి సుశీలమ్మ కిరాణా షాపులో ఉండగా రాజారావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన 3వ అంతస్తు మేడ మీది నుండి కింద పడిపోయారని తెలిసింది. కిరణ్ వెంటనే ఇంటికి వెళ్లి చూస్తే ఆయన అదృష్టవశాత్తు కింద ఉన్న గడ్డి కుప్ప మీద పడడంతో ప్రాణాలు దక్కాయి. కానీ శరీర కుడి భాగం పూర్తిగా పక్షవాతానికి గురైంది. కిరణ్ ఒకరోజు దివ్య గదిలో కూర్చొని ఉన్నప్పుడు అతనికేదో వింత అనుభవం కలిగింది. తనకు ఊపిరి ఆడనట్టు, ఎవరో గొంతును నులిమినట్టు అనిపించడంతో ఆ గది నుండి బయటకు వచ్చేశాడు. అప్పుడు కిరణ్కు అర్థమైంది ఆ ఇంట్లో ఏదో ఉందని, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని. కొన్ని నెలలు గడిచాయి. రాజారావు గారు కోలుకుంటున్న సమయంలో మళ్ళీ అదే సంఘటన జరిగింది. ఈసారి ఆయన మెట్ల మీద నుండి కింద పడి కోమాలోకి వెళ్లిపోయారు. 3 రోజుల తర్వాత ఆయన స్పృహలోకి వచ్చాక ఒక భయంకరమైన నిజం చెప్పారు. మొదటిసారి మేడ మీద ఉన్నప్పుడు ఒక నల్లటి ఆకారం తనను వెనక నుండి నెట్టేసిందని, ఈసారి మెట్లు దిగుతుంటే ఏదో అదృశ్య శక్తి
తన కాళ్ళు పట్టి లాగిందని చెప్పారు. అది విన్న కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఎంతో మంది తాంత్రికులను పిలిపించారు. కానీ విచిత్రం ఏమిటంటే ఏ తాంత్రికుడు వచ్చినా మీ ఇంట్లో ఏమీ లేదు, అంతా బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయేవారు. సుమారు 100-200 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన వారు కూడా అదే చెప్పారు. కానీ దివ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. ఆమె కళ్ళ కింద నల్లని మచ్చలు, జుట్టూడిపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం ఎక్కువయ్యాయి. ఆ రోజు దీపావళి. దగ్గరలో ఉన్న ఒక బంధువుకి ప్రమాదం జరిగిందని తెలిసిన రాజారావు గారు వంశీని వాళ్ళ అమ్మను తీసుకుని హాస్పిటల్కు వెళ్లారు. ఇంట్లో కిరణ్, చైతన్య ఇంకా దివ్య మాత్రమే ఉన్నారు. రాత్రైంది, పడుకున్నారు. తెల్లారిజామున 3 గంటల సమయంలో కిరణ్కు దాహం వేసి లేచాడు. బయటికి వచ్చేసరికి ఆ గదిలో దివ్య పిచ్చిగా తిరుగుతున్నట్లు కనిపించింది. తల్లి దివ్య, ఏమైంది, నిద్రపోలేదా అని ఆమె భుజంపై చెయ్యి వేశాడంతే. దివ్య వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా ఉన్నాయి. ఆమె ఒక్కసారిగా కిరణ్ను కొట్టి సోఫాపై విసిరేసింది. దివ్య లాంటి చిన్న అమ్మాయికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో కిరణ్కి ఏమాత్రం అర్థం కాలేదు. ఆమె కిరణ్ గొంతు పట్టుకొని ఒక మొగాడి గొంతుతో ఇలా అంది, నేను దివ్యను కాదు, నేను ఖబీజ్ని. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. నువ్వు వడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తా అంటూ తన గోర్లతో కిరణ్ ఛాతీపై రక్కడం మొదలుపెట్టింది. కిరణ్ భయంతో చైతన్య నన్ను కాపాడు అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు చైతన్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరూ కలిసి అతి కష్టం మీద ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆమెను మంచంపై కట్టేశారు. కట్టేశాక రాజారావు గారిని ఫోన్ చేసి పిలిపించాడు. రావు గారు వచ్చాక కిరణ్ తనకు తెలిసిన ఒక తాంత్రికుడిని పిలిపించాడు. ఆయన ఇంటి దగ్గరకు రాగానే మేడ మీద నిలబడి నవ్వుతున్న నాగమ్మను చూశాడు. సిద్ధాంతి గారు కిరణ్తో, ఈ ఇంటిని నేను కాపాడలేను, ఇక్కడున్న శక్తి చాలా బలమైనది అని సైగ చేశారు. కానీ కిరణ్ ప్రాధేయపడడంతో ఆయన ఒక పూజ మొదలుపెట్టారు. ఆ పూజ జరుగుతున్నప్పుడు దివ్య ఇంకా పక్కింట్లో ఉన్న నాగమ్మ ఇద్దరూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సిద్ధాంతి గారు దివ్య శరీరంలో ఉన్న ఆత్మను ప్రశ్నించారు. అప్పుడా ఖబీజ్ ఆత్మ నిజం చెప్పింది. ఈ నాగమ్మ నన్ను పంపింది, హల్వాలో మంత్రించిన వస్తువులు బూడిద కలిపి తినిపించింది. ఇంటి వెనుక ఒక బొమ్మను పూడ్చి పెట్టింది. ఆ ఆత్మ ఇలా చెప్పింది. అంతేకాదు, ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఇంతకు ముందు వచ్చిన తాంత్రికులకు నాగమ్మ డబ్బులు ఇచ్చి ఇంట్లో ఏమీ లేదని చెప్పమంది. నాగమ్మ తన భర్త చనిపోయినప్పటి నుండి క్షుద్ర విద్యలు నేర్చుకుని తన తమ్ముని కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇది విన్న ఆ సిద్ధాంతి గారు, నువ్వు ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలంటే నీకేం కావాలని అడిగారు. ఆ ఆత్మ తనకు విముక్తి కావాలని, దానికి ప్రతిఫలంగా 5 నాటుకోళ్లు, 4 కిలోల గులాబ్ జామున్లు కావాలని కోరింది. కిరణ్ వెంటనే వెళ్లి వాటిని తెచ్చాడు. అప్పుడు జరిగిన దృశ్యం చూస్తే గుండె ఆగిపోవాల్సిందే. దివ్య ఒక కోడిని పట్టుకొని దాని గొంతు కొరికి రక్తం తాగేసింది. ఆ గులాబ్ జామున్లను ముట్టుకోగానే అవి రాళ్లలా మారిపోయాయి. పూజ పూర్తయ్యాక సిద్ధాంతి గారు ఇంటికి 4 మూలలా మేకులు కొట్టి ఇంటిని బంధించారు. నాగమ్మ భయంతో అక్కడి నుండి పారిపోయింది. కొన్ని రోజులకు దివ్య మెల్లిగా కోలుకుంది. 2023లో పెళ్లి చేసి దివ్యకు అత్తగారింటికి పంపించేశారు. వ్యూవర్స్, ఆస్తి కోసం తన సొంత తమ్ముడిని, మేనకోడలని చంపడానికి కూడా వెనకాడలేదని వింటే చాలా భయం వేస్తుంది. ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర కూడా ఇలాంటి కథలుంటే కింద జీమెయిల్లో లేదా కామెంట్స్లో తెలియజేయండి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోను ఇంతసేపు వీక్షించినందుకు ధన్యవాదాలు.